మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంగమా ప్రియమైన బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయాని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి కాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించులుగా వాక్యమైన దేవుడు వాక్యంగా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుని సంగతి బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము త్రిత్వము తరువాతి 10వ వారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనం ఈ విధంగా రాయబడినది. త్రిత్వము తరువాతి 10వ వారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పౌలు భక్తుడు ఆత్మ సంబంధమైన వరాలు అంటే పరిశుద్ధ ఆత్మ చేత, ప్రభు చేత, తండ్రి చేత మనము సదాకాలము జీవించే వరమై ఉన్నాం కాబట్టి ఆ ఆత్మ తాను అనుగ్రహింపజేయుచున్నది అనగా నానా విధములైన ఆత్మవరాలు కలిగిన వారుగా ఆ ఆత్మయందు నిలిచిన వారమై ప్రభు యొక్క ప్రత్యక్షతలో ప్రభుతో పాటు మనము పరమందు నివసించే వారమై ఉన్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఆత్మ సంబంధమైన కార్యాలు మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని అంటే మీరు వాటిని గురించి తెలుసుకొని ఆ ప్రకారం ఆత్మానుసారంగా మీరు జీవిస్తూ దేవుని యొక్క ప్రేమలో మీరు స్థిరపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అంటే ఆత్మతో సత్యముతో మనము ఆయన ఆరాధిస్తూ సేవిస్తున్నప్పుడు ఆయన మనలను ఏ విధంగా తన కృపయందు స్థిరపరచా చెప్తున్నాడు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడతారని మీకు తెలియని అన్నాడు. అంటే మీరు ప్రభువుని ఎరగక, క్రీస్తుని కలిగి ఉండక, వాక్యానుసారంగా నడుచుకొనక, మీరు గతంలో జీవించిన జీవితానికి నేడు మీరు వాక్య సంబంధంగా విశ్వాసములో ప్రభువుతో నడుచుకుంటున్న విధానానికి మరి ఎంతో వ్యత్యాసాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ఆనాడు మీరు తెలియక చేసిన అపరాధాలు, పాపాలు ఏవైతున్నావో వాటన్నిటిని విడిచి వీరు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశంలో ఆత్మపూర్ణులు కావాలని చెప్తున్నాడు. అందుకనే మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడినట్టు అటు నడిపింపబడుతుందని మీకు తెలియదు అన్నాడు. అంటే దేవుని మాటతో, దేవుని సత్యముతో కాక మరి ఇతరమైన వాటి యందు మీరు మనస్సు కలిగి మీ సమయాన్ని వ్యర్థపరుచుకున్న వారుగా నేడు క్రీస్తును కలిగి ఆత్మతో మీరు విశ్వాసములో కట్టబడుతున్న విధానాన్ని గురించి ఈ రెండు విషయాలను పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తూ అంటున్నాడు. కాబట్టి ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను అని. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు, ఆత్మలో జీవించేవాడే తప్ప ప్రభువుని ఒప్పుకొనివాడు, అంగీకరించేవాడు అన్నాడు తప్ప ప్రభువుని అంగీకరించని వాడు, ఆత్మ లేనివాడు అతడు క్రీస్తు ప్రేమను గ్రహింపక తాను జీవిస్తున్న జీవన విధానము మరి ఎటువైపు ఉన్నదో అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఇందు చేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడును అంటుందంటే ఎందుచేత అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనం ఏమై ఉన్నామంటున్నాడు, యేసు శాపగ్రస్తుడని చెప్పడని అంటున్నాడు. అంటే ఆత్మ చేత నింపబడుతున్న వాడు ఆయన యొక్క చిత్తాన్ని పొందిన వాడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ వలన అంటే ఆదరణకర్త అయిన సత్య స్వరూపమైన పరిశుద్ధాత్మ దేవుడు
నేడు మనకు ప్రభువుని గురించి, ప్రభు యొక్క మాటల గురించి మరి అపోస్తుల ద్వారా, శిష్యుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడి లేఖనాలు ఏదైతే వ్రాయించాడో వాటన్నిటిని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కృపావరములు నానా విధములుగా ఉన్నవి దాని ఆత్మ యొక్కడే అంటాడు. ఈ కృపావరాలు మనం కలిగి ఉంటాము. ఎలాగా? ఆ ఒక్క ఆత్మే అనేక విధాలుగా మనకు ఆత్మీయ స్థితిగతిని నడిపించేదిగా, ఆ కృప చేత రక్షింపబడ్డ మనము ఆ కృప ఆత్మల యందు, కృప యందు కొనసాగుతూ ఆత్మలో జీవిస్తున్నాము. కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క భక్తి విశ్వాసాలను బట్టి, మనం దేవుని పట్ల, వాక్యం పట్ల, విశ్వాసం పట్ల ఏమైతే కలిగి ఉన్నామో ఆ విషయాలన్నిటినీ కూడా పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే అని. అంటే ఆ ఒక్క పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఆ కార్యాన్ని చేయనంటున్నాడు. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే అన్న. అనేకమైన పరిచర్యలు, అనేకమైన సంఘాలు, అనేకమైన డినామినేషన్స్, ఇవన్నీ ఏంటి అంట? ఎన్ని ఉన్నప్పటికీ కూడా క్రీస్తుని గూర్చి, క్రీస్తు ఆత్మను గూర్చి, తండ్రి యొక్క చిత్తాన్ని గూర్చేవి తెలియజేసేవి అన్నవి. కాబట్టి ఇక్కడ ఒక్క ఆత్మే అనేక విధాలుగా మనల్ని స్థిరపరుస్తూ, బలపరుస్తూ విశ్వాసములోనికి అది నడిపిస్తుంది. కాబట్టి కృపావరములు నానా విధములుగా ఉన్నవి అని ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే అని చెప్తూ నానా విధములైన కార్యములు కలుగు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అంటే తండ్రి తన చిత్తాన్ని తన కుమారుని ద్వారా జరిగించి ఆ కుమారుని ద్వారా నేడు ఆదరణకథ ద్వారా మనకి ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఆత్మను మీరు కొనసాగిస్తున్న విధానము, ఆత్మలో మీరు కొనసాగింపబడుతున్న విధానము, ఆత్మ మీకు ఏదైతే అనుగ్రహిస్తుందో వాటిని కూడా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు నానా విధమైన కార్యములు కలువు గాని అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని చెప్తూ, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది అన్న. అందరి ప్రయోజనం అంటే ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత జీవించేవారు ఉండాలని చెప్పి పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును అంటున్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందంట? ఈ ఆత్మ మనకి ఏం చేస్తుందంట? బుద్ధి వాక్యాలను, అంటే చెడు మంచి, ఏది చెడు ఏది మంచి అనే విషయాన్ని ఈ ఆత్మ మనకి తెలియజేసేదైంది. కాబట్టి ఒక ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును అంటున్నాడు. అంటే జ్ఞానోపదేశం చేసేదిగా ఉంది, మంచి చెడులను తెలియజేసేదిగా ఉంది. తర్వాత దేవుని జ్ఞానాన్ని, అంటే పరలోక సంబంధమైన దేవుని విషయాలను, ఆత్మ కార్యాలను మనం కలిగిన వారమై దేవుని చిత్తాన్ని జరిగించే వారమై ఉంటామనే విషయాన్ని ఆ ఆత్మ అనుగ్రహింపజేస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అంటాడు. అంటే విశ్వాసములో మనం ఏ విధంగా జీవించాలో, ఆ విశ్వాసమును కర్తవి దాన్ని కొనసాగించడానికి క్రీస్తుని బట్టి మనం ఏ విధంగా ప్రభువులో ప్రత్యక్షత కలిగి ఆయన రాజ్యంలో ప్రవేశించే వారమై ఉంటామో ఇది విశ్వాసమును కలిగిన ఆత్మయే ఉన్నదనే విషయాన్ని చెప్తాడు. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను అంటాడు. అంటే బలహీనతలు ఉన్న వారి మీద, వారి గురించి ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత కలుగుట, అంటే స్వస్థత వరం కలిగిన ఆత్మ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఏంటి? ఏది కూడా దేవుని చిత్తము లేనిది ఉండదు. అంటే ఆయా ఆత్మ అయితే మనం కలిగి ఉన్నామో ఆ ఆత్మ మనలో ఇన్ని కార్యాలు చేయననే విషయాన్ని చెప్తున్నాడు. ఆ ఒక్క ఆత్మ వల్ల స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి. అద్భుత కార్యం అంటే అనేక కుటుంబాల్లో అనేక సమస్యలతో ఉన్న వారికి దేవుడు తన చిత్తాన్ని జరిగించినప్పుడు వారి కుటుంబాల్లో జరిగే ఆ యొక్క కార్యాలన్నిటినీ కూడా ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అద్భుతము కార్యములు చేయు శక్తి అని, అంటే దేవుడు తన కార్యాన్ని ఆ కుటుంబాల్లో జరిగించుననే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వల్ల వివేచన. ప్రవచన అంటే ముందుగా జరగబోయే వాటిని తెలియజేసే ఆ యొక్క వరాన్ని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఆత్మ సంబంధమైనదిగా, ఆత్మ సంబంధమైన వరముగా ఇక్కడ దేవుడు దాని గురించి చెప్తున్నాడు. అందుకని మరి ఒకని ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనము అంటున్నాడు. అంటే ఏది దేవుని చిత్తమైనదో, ఏది దేవుని చిత్తము కానిదో తెలియజేసి వాటిని బయలుపరిచేది ఉన్నది. కాబట్టి దాని విషయంలో కూడా పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. మరి ఒకనికి నానా విధములైన భాషలను అంటున్నాడు. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో
దేవుని వాక్యం ఏదో, దేవుని వాక్యము కానిదేదో అక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే నానా విధమైన భాషలు అనగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలతో మాట్లాడుతున్న సందర్భాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆ భాషలు ఏ భాషలైతే మాట్లాడుతున్నారో ఆ అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు, దేవదూతలతో మాట్లాడిన భాషలతో మాట్లాడినప్పుడు వాటిని అర్థం చెప్పే శక్తి కూడా ప్రభు వారికి ఇవ్వబోతున్నాడు అంటున్నాడు. అంటే ఈ ఒక్క ఆత్మయే ఈ కృపావరాలుగా నానా విధాలుగా మనలో కార్యాన్ని చేస్తుంది. ఆ కృపావరాలు కలిగిన మనము, ఆ కృపను కొనసాగుతున్న మనము ఇన్ని రకాలైన ఆత్మలను మనము కలిగిన వారమై ఉంటున్నామని చెప్తున్నాడు. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు అన్నాడు. అంటే ప్రతి వాడికి, అంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసము కలిగి వాక్యమునందు ప్రార్థన యందు దేవుని చిత్తములో ఎదురు చూచు వారిగా కనిపెట్టి వారిగా ఉంటారో అట్టి వారందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే నానా విధములైన ఆత్మవరాలు కలిగి నేడు ప్రభువులో పరిశుద్ధాత్మలో క్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచిన వారమై ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో మనము ఆయన రాజ్యమందు మనము చేరువారమై ఉంటాం. కాబట్టి ఏ ఒక్కరూ నశించక అంతకందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ఆయన నిత్యరాజ్యంలో చేరి ఆయనతో సదాకాలము జీవించి వారై ఉండాలని ఆనాడు పౌలు ఏదైతే కొరింథీకి సంఘానికి తెలియజేశాడో నేను అదే పత్రిక ద్వారా నేడు సార్వత్రిక సంఘాన్ని కూడా సిద్ధపరుస్తూ పలుకున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ సేవిస్తూ ప్రార్థిస్తూ అయ్యా నేను ఎరగని దినాల్లో ఉన్న మా పితరులను బట్టి, నేడు నేను కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నేడు నీ యందు విశ్వాసములో మేము కొనసాగటకు నీవు మాకు ఇచ్చిన ఆత్మను బట్టి వందనాలు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా మేము సదాకాలము జీవించుటకు నీ యందు నీ నిత్యరాజ్యమందు చేరుటకు మీరు కృపనిచ్చి ఉన్నాం. ఆత్మచేత వివేచన, ఆత్మచేత స్వస్థత, ఆత్మచేత అద్భుతములు, ఆత్మచేత ప్రవచనములు అనేక విధాలుగా నీవు ఆశీర్వదించి దీవించి ఉన్నావు. కాబట్టి ఒక ఆత్మయే అందరిలో ఏ విధంగా అయితే కార్యసిద్ధి కలుగజేస్తుందో అట్టి రీతిగా నాయన ఈ అంద మేమును మా అందని మాటలు నిలిచుటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించండి, దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జీవం కలగ నీ మాటను బట్టి నువ్వు జీవిస్తూ నీ రాజ్యము కొరకు, నీ రాజ్యంలో నీతో జీవించుట కావాల్సిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని వాక్యమైన దేవుడే వాక్యం ద్వారా నీ సన్నిధి, నీ సహాయము, నీ తోడ్పాటు మా అందరికీ అనుగ్రహింపజేస్తూ మీరే కార్యాలు సిద్ధింపజేసుకోనమని నీ చిత్తంలో మేమందరము కొనసాగుట కట్టి కృప దయచేయమని దినదేవులో తనిపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాడు మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణములను క్షమించండి. శోధనలో తేకాదశలను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక, ఆమేన్.